అన్నదమ్ములు 2 ఉంటారు. అన్నకు 10 ఏళ్ళు, తమ్మునికి 5 ఏళ్ళు. వాళ్ళకు ఒకరంటే ఒకరికి పిచ్చి, ఒకరంటే ఒకరికి ప్రాణం. ఒక రోజు వాళ్ళు బయటికి పోతారు. ఆడుకొని తిరిగి వస్తున్నప్పుడు అన్న ఒక బాయిలో పడిపోతాడు ఊరు బయట. తమ్ముడి గుండె పగిలిపోతాడు. చూస్తాడు, ఆల్మోస్ట్ మునిగిపోతున్నాడు. చుట్టూ చూస్తాడు, తమ్ముడు ఒక్క మనిషి కనపడాడు. అరుస్తాడు, ఒక్క మనిషి రాడు. అప్పుడు తమ్ముడికి అది దొరుకుతుంది, నీళ్లు చేయలేదు. తాడికి బకెట్ కూడా ఉంటది, అది దాంట్లో వదులుతాడు. బాయిలోకి వదిలి గట్టి పట్టుకో అన్న, నేను నిన్ను బయట తీసుకొస్తా అంటాడు. వాళ్ళన్న గట్టి పట్టుకుంటాడు. వీడు మన బలమంతా ఉపయోగించి దాన్ని గుంజుతాడు. వాళ్ళన్న దాన్ని పట్టుకొని బయటకు వచ్చేస్తాడు. పోతారు ఇంటికి. పోయి ఫస్ట్ వాళ్ళ అమ్మకి చెప్తాడు. వాళ్ళ అమ్మ నమ్మదు అసలు. నెక్స్ట్ డే స్కూల్కి పోయి వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్తారు, నమ్మరు. వాళ్ళ టీచర్స్ చెప్తారు, నమ్మరు. ఊర్లో అందరు చెప్తారు, ఆబ్వియస్ గా నమ్మరు. ఎందుకంటే వాడు బక్కగా సన్నగా ఉంటాడు. బకెట్లో నీళ్ళేమంతా కావు. వీళ్ళు అదే ఊరుకుంటూ తిరుగుతుంటారు ఊరంతా. పిచ్చి పట్టిందని గురువు దగ్గర తీసుకుపోతారు. ఆయన చెప్పేస్తారు, మీ చిన్న కొడుకు చెప్పేది నిజం. అక్కడ మీ పెద్దోడు బాయిలో పడిపోయినప్పుడు చుట్టుపక్కల ఎవ్వరు లేరు హెల్ప్ చేయడానికి. అండ్ చుట్టుపక్కల ఎవ్వరు లేరు.